తెలంగాణలో మద్యం ప్రియులకు బిగ్ షాక్ తగలనుంది. త్వరలోనే మద్యం ధరలను భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇప్పటికే రెడీ అయింది. ఇప్పటికే బీర్ల ధరలు భారీగా పెంచిన ప్రభుత్వం లిక్కర్ ధరలను కూడా పెంచాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక బీర్లపై 15% పెంచగా లిక్కర్ బాటిల్స్ పై 10% ధరలు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. చీప్ లిక్కర్ మినహా 500 కంటే ఎక్కువ ధర ఉన్న అన్ని లిక్కర్ బాటిల్స్ పై ధరలు పెరగనున్నాయి. ధరలు పెరిగితే బాటిల్ పై కనీసం ₹50 పెరిగే అవకాశం ఉంది. ధరల పెంపుపై అధికారులతో ప్రభుత్వం సమీక్ష జరిపి తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, తెలంగాణ రాష్ట్రంలో మద్య ప్రియులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే త్వరలో షాక్ ఇవ్వనున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో బీరు ధరలు పెంచినప్పటికీ కూడా లిక్కర్ ధరలు అయితే పెంచలేదు. అయితే ఇప్పుడు తాజాగా లిక్కర్ ధరలు పెంచేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఎక్కువ మంది మాత్రం తాగే చీప్ లిక్కర్ ను ఈ ధరల నుంచి పెంపుడు ధర నుంచి అయితే మినహాయించినట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. అయితే రాష్ట్రంలో దాదాపు అమ్ముడుపోతున్న మద్యం క్వాంటిటీ చూసినట్లయితే ఇప్పుడు బీరు కంటే మాత్రం బీరు కంటే కొంత తక్కువ విక్రయాలు జరుగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. లిక్కర్ క్వాంటిటీ అయితే మొత్తం బీర్ కంటే మాత్రం మద్యం అయితే తక్కువనే అమ్ముడుపోతున్నట్టు కూడా మనకి సమాచారం అయితే అందింది. 2023-24లో మాత్రం 3.62 కోట్ల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగా 2024 తాజాగా 2024-25లో మాత్రం 2% అయితే 2023-24 కంటే పెరిగినట్టు కూడా ఎక్సైజ్ శాఖ అయితే గుర్తించింది. అయితే ధరలు పెరుగుదల ఎక్కువ ధరలు కలిగిన లిక్కర్ పైన అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే మనకు స్పష్టం చేస్తున్నారు. దాదాపు సుమారు చీప్ లిక్కర్ మినహాయిస్తే అత్యధిక ఏ ధర ఉందో ఆ ధరకు సంబంధించిన లిక్కర్లు మాత్రమే పెంచే యోచనలో ఉన్నట్టు కూడా ఇటు మనకు సంబంధించిన అధికారులు అయితే తెలుస్తుంది. అదే ఏ విధంగా తీసుకోవాలన్న కోణంలో మాత్రం ఇప్పటికే అధికారులు అయితే కసరత్తు పూర్తి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దాదాపు బాటిల్ ధర ₹500 500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ పైనే కనీసం 10% పెంచాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందింది. దాదాపు ఒక్క బాటిల్ 500కు విలువ చేసే మద్యం బాటిల్ పైన కనీసం ₹5.50 పెరుగుతుందని మాత్రం అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎంఆర్పీ ధరను ఆధారంగా కూడా ఈ రేట్లు పెరుగుతాయని కూడా అధికార యంత్రాంగం అయితే ప్రస్తుతం అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. 2-3 విధానాల్లో కూడా ఈ లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్టు కూడా దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రభుత్వానికి అయితే సంబంధిత అధికారులు అయితే నివేదించినట్టు కూడా మనకైతే సమాచారం అందింది. ఏ విధానం ద్వారా ఎంత ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుందో అనే కోణంలో కూడా ఈ నివేదికలో అయితే అధికారులు వెల్లడించినట్టు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అధికారులతో మాత్రం సమీక్షించిన తర్వాతనే మరింత లోతైన అధ్యయనం చేసి ధరలు పెంపుపై మాత్రం అధికారులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. దాదాపు ఏడాదికి తక్కువలో తక్కువ అనుకున్నారు. దాదాపు ₹2,000 కోట్లు అదనపు రాబడి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కూడా అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు లిక్కర్ ధర పెంచిన దాదాపు ఒక్కో బాటిల్కు ₹50 పెంచినప్పటికీ 10% పెంచినట్లయితే దాదాపు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం సుమారు 2,000 కోట్ల ఆదాయం అయితే రాబడి అయితే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఫిబ్రవరిలో మాత్రం బీర్ల ధరలు 15% అయితే పెంచినట్టు కూడా మనకు ఇప్పటికే పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం బీర్ల ధరలు అప్పుడు మాత్రం వీటి లిక్కర్ సంబంధించిన మాత్రం ధరలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే పెంచలేదు. అప్పుడు దాదాపు 15% అయితే బీర్ల ధరలు అయితే పెంచిన పరిస్థితిలో మాత్రం ఒక్కో బీర్ పై సగటున ₹20 నుంచి ₹30 మాత్రం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బీర్ల ధరల పెంపు నిర్ణయం 5 ఏళ్ల తర్వాత అయితే గతంలో జరిగిన బీర్ల ధర పెంపు అయితే 5 ఏళ్ల తర్వాత అయితే మొన్న ఫిబ్రవరిలో కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. అదే గతంలో పోలిస్తే ముడి సరుకుల ధరలు కూడా
పెరగడంతో ఉత్పత్తిదారుల విజ్ఞప్తుల మేరకు మాత్రం పక్క రాష్ట్రాలు దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కమిటీ అధ్యయనం చేసిన అనంతరమే ఈ లిక్కర్ ధరలు పెంచుతున్నట్టు కూడా మనకు అధికారులు అయితే నివేదికలో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. దీంతో పాటు ఇటు లిక్కర్ ధరలు కూడా 10% పెంచే ఆలోచనలు ఉన్నట్టు మాత్రం మద్యం ప్రియులకైతే షాక్ తగనున్నట్టు కూడా తెలుస్తుంది. త్వరలోనే మద్యం ధరలు అయితే ఖచ్చితంగా పెంచే ఆలోచనలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు అత్యధిక ధర ఇటు 500 పైబడిన బాటిల్ ధరలు మాత్రమే పెంచే అవకాశం అన్నట్టు కూడా మనకు స్పష్టంగా అధికారులు అయితే సమాచారం అయితే అందించారు. ఓకే గోపికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.